విశాఖలో రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగులకు అండగా పింక్ సారీ వాక్ నిర్వహించారు. ఆర్కే బీచ్లో సినీ నటి గౌతమి, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ గాల్లోకి బెలూన్స్ వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన వారికి అండగా ఉండేందుకు నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని గౌతమి అన్నారు. క్యాన్సర్ రోగుల కోసం శిరోజాల్ని మహిళలు దానం చేసినట్లు తెలిపారు. ఆర్ నాట్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ క్యాన్సర్. ఎవరికైనా ఎప్పుడైనా రాగలిగిన ఒక జబ్బు ఇది. సో దీని గురించి మనం తెలుసుకోవడం, దీని గురించి మనం ఒక అవేర్గా ఉండి అలర్ట్గా ఉండి మనం కాపాడుకోవడమే కరెక్ట్. దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ. అండ్ ఇలాంటి ఈవెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక అవేర్నెస్ ఇస్తూ క్యాన్సర్ తాలూకా సీరియస్నెస్ గురించి చెప్తూ అట్ ద సేమ్ టైం ఇంత ఉత్సాహంగా ఇంత ఒక లైవ్లీగా చేస్తున్నప్పుడు యూ ఆల్సో అండర్స్టాండ్ దట్ లైఫ్ ఈజ్ వర్త్ ఫైటింగ్ ఫర్. నాకు ట్రీట్మెంట్ అయ్యి 20 years అవుతుంది. ఇప్పటికీ ఉన్న మెడిసిన్ కానీ టెక్నాలజీస్ కానీ ఈరోజు మీరు చూస్తున్నారంటే అవి చాలా పాతకాలపు మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ లాగా అనిపిస్తున్నాయి. హెల్తీగా తినండి, ప్రాసెస్ ఫుడ్ తగ్గించండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఫుడ్స్లోను కెమికల్స్లోను మన బాడీకి ఎంత హానికరం అనేది ఇంకా ఇప్పుడిప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఉత్తినే కాదు కదండి. సో ఈట్ హెల్తీ, కీప్ అ హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయండి, జీవితం నిండుగా బ్రతకండి.